మనకి క్రోధినామ సంవత్సరంలో ఆషాఢ మాసం వస్తుంది కదా. మనం ఆషాఢ మాసంలో ఏ శుభముహూర్తాలు మనకున్నాయి, పెళ్ళిళ్ళకి వివాహాలు ఏమైనా ఉన్నాయంటే వివాహాలు ఏమి లేవు. ఆగస్టు వరకు ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేవు. అయితే సాధారణ పనులకి, అన్నప్రాసనలకి, ఉపనయనాలకి ఇలాంటి వాటికి మాత్రం ఈ ముహూర్తాలు మీకు పనికొస్తాయన్నమాట. 7వ తేదీ జూలై నెలలో ఆదివారము శుక్ల విధియ రోజున పుష్యమి కరెక్ట్గా 8:20 ఉదయం నక్షత్రం ఉంది. దీనికి అన్నప్రాసన చేయొచ్చు. నామకరణము, క్రయ విక్రయాలు, సాధారణ పనులకి, ఇతరాలకి ఈ యొక్క ముహూర్తం సరిపోతుంది. అలాగే 11వ తేదీ జూలై నెల 2024 సంవత్సరంలో గురువారము శుక్ల పంచమి పుబ్బా నక్షత్రం ఉంది. ఆ రోజు ఉదయం 8:25 వరకు అన్నప్రాసన, నామకరణము, క్రయ విక్రయాలు, సాధారణ పనులుకి ఈ ముహూర్తం సరిపోతుంది. అంటే ఒక్క వివాహం తప్ప మిగతా అన్నీ చేసుకోవచ్చు. అలాగే 17 జూలై నెలలో శుక్ల ఏకాదశి. ఆ రోజు అనురాధ నక్షత్రం ఉదయం 8:30 అన్నప్రాసన, నామకరణము, క్రయ విక్రయాలు, సాధారణ పనులు ఇలాంటి వాటికి ఈ ముహూర్తం ఉపయోగపడుతుంది. ఇకపోతే 19 జూలై నెలలో మనకి శుక్ల త్రయోదశి ఉంది. మూలా నక్షత్రం 8:35 అన్నప్రాసన, నామకరణము, క్రయ విక్రయాలు, సాధారణ పనులు ఇవన్నీ కూడా మనకి పనికొస్తాయన్నమాట. అలాగే 21 జూలై నెల ఆదివారం శుక్ల పౌర్ణమి. ఆ రోజు ఉత్తరాషాఢ ఉదయం 8:35 వరకు మంచి ముహూర్తం ఉంది. అప్పుడు గురు పౌర్ణమి. ఆ రోజు శంకరాచార్యుల వారి యొక్క పూజ మనం చేసుకోవాలి తప్పకుండా, మర్చిపోకుండా. అలాగే 27 జూలై నెలలో రేవతి ఉదయం 8:45 అన్నప్రాసన, నామకరణము, క్రయ విక్రయాదుల ముహూర్తము, సాధారణ పనులకి పనికొస్తుంది ముహూర్తం. అలాగే 31 జూలై నెలలో బుధవారము బహుళ ఏకాదశి, రోహిణి నక్షత్రము ఉదయం 8:51 అన్నప్రాసన, నామకరణము, క్రయ విక్రయాలు, సాధారణ పనులకి ఈ ముహూర్తం చాలా సరిపోతుంది. ఇకపోతే శ్రావణ మాసంలో మనకు పనికొచ్చేటటువంటి ముహూర్తాలు ఏమున్నాయంటే ఆగస్టు 9వ తేదీన శుక్రవారము శుక్ల పంచమి. ఆ రోజు హస్త తులా లగ్నం 12:33 వివాహం, శుభకార్యాలు ఉన్నాయి. అంటే మళ్ళీ మనకు శ్రావణ మాసంలో వివాహాలు మళ్ళీ ఫస్ట్ ముహూర్తం అనమాట. 26 ఏప్రిల్తో అంతమైపోయినటువంటి వివాహాలు మళ్ళీ మనకు ఆఖరి ముహూర్తం ఎప్పుడండి? 26 ఏప్రిల్లో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో మొదటి వివాహ ముహూర్తం 9వ తారీఖు అనమాట. శుక్రవారం నుంచి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ప్రారంభమైంది. శుభకార్యాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. హస్త తులా లగ్నం మధ్యాహ్నం 12:23 పగటి దిక్కు ముహూర్తం అనమాట. అలాగే మనకి 9వ తేదీ ఆగస్టు నెలలో శుక్రవారం నాడు శుక్ల పంచమి వచ్చింది మనకి. ఆ రోజు హస్త నక్షత్రం, మిథున లగ్నం, తెల్లవారుజామున 3:46 వివాహం, శుభకార్యాలు ఉన్నాయి. అలాగే ఆగస్టు 10వ తేదీ శనివారము శుక్ల షష్ఠి ఉంది. ఆ రోజు చిత్తా నక్షత్రం, మిథున లగ్నం, తెల్లవారుజామున 3:35 వివాహం, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే 11 ఆగస్టు ఆదివారము శుక్ల సప్తమి, స్వాతి, మిథున లగ్నం, తెల్లవారుజామున 3:35 వివాహం, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఆ విధంగా 15 జూన్ దగ్గరికి వచ్చాం మనము. గురువారం ఈరోజు శుక్ల ఏకాదశి, మూలా నక్షత్రం, మిథున లగ్నం, తెల్లవారుజామున 3:31 వివాహము, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే 18 ఆగస్టును కనుక తీసుకుంటే శుక్ల చతుర్దశి. ఆ రోజు శ్రవణం, మిథున లగ్నం, తెల్లవారుజామున 3:23 వివాహము, గృహప్రవేశము, అష్టమ చంద్రుడు ఉన్నాడు ఇందులో, అయినప్పటికీ కూడా పర్వాలేదు. అలాగే 19 ఆగస్టు 2024 సంవత్సరంలో సోమవారం శుక్ల పౌర్ణమి. ఆ రోజు ధనిష్ట నక్షత్రం, మిథున లగ్నం, తెల్లవారుజామున 3:03 వివాహం ఉంది, గృహప్రవేశ ముహూర్తం కూడా ఉంది. అలాగే 22/8/2024 సంవత్సరంలో గురువారం శుక్ల చవితి. ఆ రోజు రేవతి, మిథున లగ్నము, తెల్లవారుజామున 2:51 వివాహము, గృహ ప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే 23 ఆగస్టు నెలలో అశ్విని నక్షత్రము, మిథున లగ్నము, తెల్లవారుజామున 2:48 వివాహము, గృహ ప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి.
అలాగే 28 ఆగస్టు నెలలో బహుళ దశమి, ఆ రోజు మృగశిర నక్షత్రం, తులాలగ్నం, రాత్రి 11 గంటల 4 నిమిషాలకి ఆరంభమవుతుంది. వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ 2 నెలల్లో కూడా ఈ ముహూర్తాలు మంచి ముహూర్తాలు, వివాహాలకి, ఇతర అన్నప్రాసన, ఈ యొక్క కేశఖండనాలకి, గృహప్రవేశాలకి అన్నిటికి కూడా ఇంకా మీరు మీ వ్యక్తిగత జాతకాలను పట్టుకొని ఊళ్ళో ఉన్నటువంటి పూజారుల గారిని, లేకపోతే మీ ఇంటి పురోహితులను, లేకపోతే మీకు కుదరకపోతే డైరెక్ట్గా మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. శుభమస్తు.